కోటి బ్రహ్మణ నాయక కిరణ కంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యానంద చూస్తున్నావు మా కళ్ళు మూసుకున్నావు మా కన్నీరు మేళమైతే లేదా అని శంత లోపల వచ్చిన మా కులము నేను కట్టాలి రాబట్టే ఆలోచన ఆవేశం లోపల ఆలోచన తక్కువ అని 1,000,000 ముదిరాజులు ఆ యొక్క శంకరుని వేడుకుంటుంటే బిడ్డ ఇప్పుడు నేను దేవుడి అదికి వచ్చిన అర్రా బొట్టు పెడతాను కదా పిల్లకి పెట్టమంటిది ఇప్పుడేమో కన్నీరు తీయబడుతుంది ఏం చెయ్యాలి ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయి దర్శనం ఇచ్చేస్తున్నాను బయలు వస్తుండు మా శంకరుడు శంకరుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడే ముద్రాజులు నన్ను వేడుకుంటున్నారు అని శంకరుడు ఆలోకమల్ల ఆడుతున్నారు భూలోకము కట్టుతున్నాయి ఇదే 10,000 నమస్కారం చల్లగా వర్దిల్లు బామ్మర్దులారా ఏంద్రా నన్ను ఎల్లనికి ఎండలో నన్ను ఎందుకు ఏం చేసిర్రా తండ్రి శంకర బావగారు ఏమంటే చెప్పమంటావు ఎంత పని చేసినా గాని అరకత ఉంటలేదు బరకత ఉంటలేదు ఆగో నాయన నేను కట్టాలు ఆ కత్తున్నాయి అందుకోసమానే కులానికి ఒక వృత్తి అనేది ఉన్నది కుల వృత్తి రాజకు కుల వృత్తి కావాలి కుల వృత్తి చూపరాదు కావయ్యా కుల వృత్తి చూపరాదు కావయ్యా దండాలు పెడతానే కరువు లేకుంటావా కష్టము లేకుంటావా కరువు లేకుండా కష్టం లేకుండా ఆగో మాకేదైనా కుల వృత్తి పెట్టిపోవే ఓ బావ శంకర కొండలు పరిపాలన చేసిన ముదిరాజు సంపన్నతోని కులముతోని ఇటువంటి 158 మంది ఉన్నారు మీ కుల వృత్తి పెట్టుకుంది అని చెప్పి 5 ఒక్క మామిడి పిక్కలు తీసిండు 5 మామిడి పంపటువంటి యొక్క చూసినవా శంకరుడైన గాని మాత్రం కట్ట చేత పట్టినమ్మో శంకరుడైన గాని ఓ రహీం రబట్టు భద్రకల్ల మంత్రం
యొక్క ఈ మామిడి పింటలు పెట్టినట్టు ఉంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు 7 రోజులు కాదు 1 నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు కాదు నా కొరక కొన్ని పెంగల పళ్ళు ఉంటాయి కొన్ని మామిడి పళ్ళు అడిచిందాయి అవునాయినా కోత మామిడి పళ్ళు పడవంటి ఒక కొన్ని రోజులేమో కోత మామిడి పళ్ళు అమ్ముకొని బతకాలి కొన్ని రోజులు పెంగల పల్లి మామిడి పళ్ళు ఎండకాలం వస్తాయి మామిడి పిక్కలు తీసిండు ఈ మామిడి పెట్టును తీసుకుపోయి 20 యొక్క చేను లోపల పెట్టుకోండి మీ యొక్క 12 ఎకరాల సాగు చేసుకొని అంటు మామిడి తోట పెట్టుర్రి వరి కడుపులారా వంట మామిడి తోట బాల మామిడి తోట బంగారు మామిడి తోట 12 బియ్యాల అసలు యొక్క బాల మామిడి తోట పెట్టుకుంది మాకు నాయన పూటకు పుట్ట నీళ్లు పెట్టాలి పారులు తీయాలి గడుకుండద్దు గడుకుండద్దు మీరు చెట్లని పెంచుకొని కొడుకులారా బాల మామిడి తోట కొడుకులారా అది బంగారు మామిడి తోట కొడుకులారా మామిడి తోట బంగారు మామిడి తోట అంటు మామిడి తోట కొడుక అగో చెట్లు వెనకదాకా పూటకు కుక్క నీళ్లు వెయ్యాలి గడ్డి ఉండద్దు గడుకుండద్దు మీరు కొడకాలను కావని పెట్టి మామిడి తోట నువ్వు నీడన వేశాలి మామిడి తోట నువ్వు నీడన వేశాలి మామిడి తోటలు బంగారు మామిడి తోటలు వంచాలి పూతలు ఉయ్యంగానే ఆడ చెట్టుకు మగ చెట్టుకు వంట కట్టాలి అది అంటూ మామిడి తోట నా కొడుకు కొడల్లో చాలే పెట్టవాలి నా కొడుక అంటూ మామిడి తోట ఆడ చెట్టుకు మగ చెట్టుకు వంట కట్టాలి అగో అసంటు యొక్క పూట ఊసి పిందెలు పడంగానే పూట ఊసి కాత కాసి పిందెలు పడంగానే కొడుక సున్నము జాలు చెట్ల కొట్టాలి సున్నాలు ఉయ్యాలి జాతులు కొట్టాలి నా కొడుక అది కాకుండా అసలు యొక్క మీరు ఆ మామిడి పళ్ళు మంది యొక్క మామిడి పళ్ళు వచ్చినాక కొడుక తమ చెట్టెక్కి మీరు పళ్ళు తెంపద్దురా కొడుతంగా మామిడి తోట పెట్టిపోతున్నా కనుక కొడుక అగో అడవి లోపల ఉంటుందిరా నా కొడుక వన దేవతలు ఉంటాయి కొడుక ఎర్ర వయసు పచ్చ వయసు నల్ల వయసు ఎర్ర వయసు ఉంటాయి మీరు వాళ్ళ బోనం గురించి నా కొడుకు పాలకాయలతోటి నా కొడుకు పచ్చకాయలతోటి నా బోనాలు తీయాల కొడుక ఇంటికి జోడు బోనాలు తీసి 5 చుట్టూ ఉప్పుడు తిరిగి 5 చుట్టూ వసంతి యొక్క మామిడి తోట చుట్టూ తిరిగి పాలకాయలతోటి పచ్చకాయలతోటి నిమ్మకాయలతోటి మన దేవత పరిమితం చేసినక్క అప్పుడు పళ్ళు తెంపి అమ్ముకోమని చెప్పిండు ఆ శంకరుడు నాకు బాల మామిడి తోట బంగారు మామిడి తోట కొడుక మీరు పళ్ళు అమ్ముకునేది ఉంటది ఆయన అమ్ముకునేది ఉంటది కొడుక ఇక చింత చెట్లు ఉంటే పెట్టుకొని కొడుక సొంత యొక్క అగో ఆయన జామ తోటలు పట్టేది ఉంటది చిలుకకి 7 రోజుల కరువు ఉంటది ఇక 7 రోజుల కరువు అగో సిప్పల పళ్ళు అమ్మేది ఉంటదిరా కొడుక జామ పళ్ళు అమ్మేది ఉంటదిరా కొడుక చింత చెట్లు పట్టేది ఉంటదిరా బాల మామిడి తోటలు పెంచుకుంటా మీరు బాధలు లేకుండా బతుకమని చెప్పిండు ఆశంకరుడు అప్పుడు ముదిరాలు చెప్పన్న కులానికి కుల పెద్ద బాలాపుల సౌళ్ళల్లో పైటమ్మ తంగళ్ళల్లో అసంటి యొక్క 12 బిగాల బాలమామిడి తోట పెట్టాలని చెప్పి ఆగో కులాన్నందరూ తోడుకున్నాడు కులానికి ఒక్కరు యొక్క కుల కొడకాడు తోడుకొని నా తోటనందరూ పెంచాబట్టి అది బాలమామిడి తోట అది బంగారు మామిడి తోట అసంటి యొక్క 1,000 ముదిరాలు 12 బిగాల మామిడి తోట పెట్టినారు జామ తోటలు పెడుతున్నారు సిప్పల తోటలు పెడుతున్నారట
ఎవరిని కావాలి పెట్టిండు ఆ యొక్క 12 బిగాల తోట లోపల ముదిరాజు జంపన్న కుల పెద్ద జానడు విశాలవాడు జంపన్న అగో నాయన సంచి యొక్క తోట పెరుగుతుంది చెట్లు పెరిగి పూతలు పూసి కాతలు కత్తుంది అగో నాయన అడి చెట్టుకు మగ చెట్టుకు చెట్లు కట్టి లక్కాడి ఎత్తున్నారు అగో నాయన కాత గాయంగానే సున్నము జాజు ఎడకలు పెడుతున్నారు ఆట పరాయోళ్ళు చెయ్యొద్దు సున్నము జాజు సున్నము జాజు పెట్టిన పరాయోళ్ళు చెయ్యొద్దు అని సున్నము జాజు మరకలు పెడుతుండ్రు అప్పుడు నాయన ఏనాడైతే పాటలు పడుతున్నాయో ఆ కొలకాలు ఏం చేసింది ఇప్పుడే మా కుల పెద్ద జంపన్న చెప్పత్తమా అని జంపన బేటీకి జంపన బేటీకి జంపన్న జంపన్న మా వీడి తోట జంపన్న మా వీడి తోట జంపన్న పాట వస్తుంటే జంపన్న ఉన్న వరకు పెట్టిన జాగ్రత్త పెట్టిన పాట పనులు పడుతున్నాయి జంపన్న